విసిరి వెళ్ళిన గాలి మరలా తిరిగి రాదు, అలానే నా జీవితం కూడా అలాంటిదే అయ్యా అని మాట్లాడతాడు. నేల మీద పోయబడిన నీళ్లు ఎవరు ఎత్తలేవరు, నా బ్రతుకు అట్లాంటిది అయ్యా, నేలపాలు అయ్యానంటే మనల్ని ఎవరు ఎత్తలేవరు, నన్ను ఎవరు బ్రతికించలేవరు మాట్లాడతాడు. గడ్డి ఎండును పూరాలును, గడ్డి ఆ సూర్యుని ఎండకి ఎండిపోయిందంటే పూరాలిపోవాల్సిందే పట్టు లేకుండా, అలాంటిదయ్యా నా బ్రతుకు అంటాడు. అంటే నా ఆత్మ వెళ్ళిపోయిందంటే నా శరీరం రాలిపోయేదే. కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడిని, మూత తీయగానే వేడివేడి సర్వ మీద క్షణంలోనే మాయమైపోద్ది ఆవిరి, అలా కనబడిద్దో లేదో వెంటనే మాయమైపోద్ది, అలాంటిదయ్యా నా బ్రతుకని మాట్లాడతాడు. అలాంటప్పుడు మరి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, గద్దిస్తూ ఉన్నప్పుడు, దేవుడు బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు బ్రతుకును మార్చుకోవాలి కదా. నేను అన్ని జనుల మధ్య నీ నామాన్ని గణపరిచే వ్యక్తిగా ఉంటానయ్యా. హల్లెలూయా. నీ నామము నా ద్వారా గణపరచబడాలి తప్ప నీ నామం నన్ను బట్టి అవమానపరచబడద్దు. నేను అన్ని జనుల్లాగా అసలే జీవించును.